వస్తూ ఉంది. ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం, టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి, శుద్ధి చేయాలి. శుద్ధి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం. తప్పు జరిగింది స్వామి, కోపపడద్దు, దీవించు. ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది. నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది, నువ్వే స్వామి. ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు. ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే నీ దీవెనలు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా అని కూడా నేను మనవి చేస్తాను. యా, ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్? వైవి గాడా సుబ్బుడా ఏమంటా? వాడు ధర్మారెడ్డి గాడికి ఆల్రెడీ ఒక రౌండ్ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఈడు సుబ్బుడు గాడు ఉన్నాడు ఇంకా లైన్లో. ఏరా సుబ్బుడా, అవసరారా నీకు? తప్పు చేసావు, నువ్వు కోర్టుకు పో, యాడికైనా పో, మాకేం ఇబ్బందిలే. ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా, ఇంకేం కావాలరా మీకు? ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితేయట. తినింది ఆ దరిద్రులే, డబ్బులు తినింది ఆ దరిద్రులు. కాబట్టే ఈరోజు చెప్తున్నా, ఈ రిపోర్ట్ మేమీలే రెడ్ హ్యాండెడ్గా దొరికారు. తీస్తాం యాడిదిగో. వాడు గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలాడిన ఏ నా కొడుకు, లెట్ మీ బీ వెరీ ప్రిసైజ్, ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్, ఏ నా కొడుకు బాగుపడలేదు. ఏది? ఏ నా కొడుకు బాగుపడలేదు, పడపోడు, నాశనం అవుతాడు. ఓకే.